మహాభారతం 11 ద్రౌపది స్వయంవరం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఒకచోట సమావేశమవుతారు. లక్క ఇల్లుకి తాము నిప్పు పెట్టించిన విషయాన్ని గురించిన ప్రస్తావన వాళ్ల మధ్య నడుస్తుంటుంది. లక్క ఇంటి నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ పాండవులు తప్పించుకునే అవకాశం లేదని శకుని అంటాడు. ఆ విషయాన్ని గురించిన ఆందోళన ఎంతమాత్రం అవసరం లేదని చెబుతాడు. పాండవులు ఇక తిరిగిరావడమనేది జరగదని, వాళ్లు ఆ మంటల్లో భస్మమైపోయి ఉంటారని అంటాడు. ఒక పథకం ప్రకారం పకడ్బందీగా చేయడం వలన అలాగే జరిగి ఉంటుందని దుర్యోధనుడు అనుకుంటాడు. పాండవులు చనిపోయారని విషయం తెలిసి భీష్ముడితో పాటు ధృతరాష్ట్రుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. పాంచాలదేశ మహారాజు ద్రుపదుడు తన కూతురైన ద్రౌపదికి స్వయంవరం ప్రకటిస్తాడు. ముఖ్య అతిథిగా ఆహ్వానాన్ని అందుకున్న శ్రీకృష్ణుడు ముందుగానే అక్కడికి చేరుకుంటాడు. అనేక రాజ్యాలకి చెందిన రాజులు ఆ స్వయంవరానికి హాజరవుతారు. ద్రౌపది అందచందాలకు వాళ్లంతా ముగ్ధులవుతారు. ఆమెను చేపట్టాలనే కోరిక వాళ్లలో మరింత బలపడుతుంది. కౌరవులు కూడా ఆ స్వయంవరానికి వస్తారు. మత్స్యయంత్రం ఛేదించిన వీరుడికి మాత్రమే తన కూతురినిచ్చి వివాహం జరిపిస్తానని చెబుతాడు ద్రుపదుడు. వచ్చిన రాజులందరూ మత్స్యయంత్రాన్ని ఛేదించేందుకు ప్రయత్నించి విఫలమవుతుంటారు. అదే సమయంలో బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి అర్జునుడు వస్తాడు. క్షత్రియ వీరుల వలన కాని పని ఒక బ్రాహ్మణుడి వలన అవుతుందా అని అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయి చూస్తుంటారు. విల్లును ఎక్కుపెట్టిన అర్జునుడు ఒకే దెబ్బకు మత్స్యయంత్రాన్ని ఛేదిస్తాడు. దాంతో ద్రౌపది వచ్చి తన చేతిలోని పూలమాలను అర్జునుడి మెడలో వేస్తుంది. ఊహించని ఈ పరిణామానికి కౌరవులు బెత్తరపోతారు. రాజాధిరాజులను, వీరాధివీరులను కాదని ఒక విప్రుడితో ద్రౌపది వివాహం జరిపించడం తమని అవమానపరచడమే అవుతుంది అంటూ అడ్డుపడతారు. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు తాను ఎవరన్నది స్పష్టం చేస్తాడు. లక్క గృహంలో సజీవదహనమైపోయి ఉంటారనుకున్న పాండవులు బ్రతికే ఉన్నారని తెలియడంతో దుర్యోధనుడు నివ్వెరపోతాడు. ఆ నిజాన్ని నమ్మకుండా ఉండలేక తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. సందేహం లేదు, తమ ఎదురుగా ఉన్నది అర్జునుడే. పాండవులు బ్రతికే ఉన్నారని దుర్యోధనుడితో అంటాడు శకుని. ఒకవైపున ద్రౌపది స్వయంవరంలో అవమానం, మరోవైపున పాండవులు బ్రతికే ఉన్నారనే చేదునిజం. ఈ రెండింటినీ తట్టుకోలేక దుర్యోధనుడు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు తనలో తానే నవ్వుకుంటాడు.